అప్పటి కమిటీ సభ్యులందరూ, అందులో నేను సాయిరామ్ గారు కూడా ఉన్నాం. మేము అప్పుడు చేసింది చాలా తక్కువ. అయితే ఆ స్ఫూర్తి వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు వేసినటువంటి ఆ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ ఉన్నత కళాశాల యొక్క రూపురేఖలు మార్చే విధంగా ఒక స్ఫూర్తి నింపారు. తిరిగి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి డిజిటల్ యుగం నాటి కంప్యూటర్ ల్యాబ్ని ఇచ్చారు. ఈ ల్యాబ్కి కూడా ప్రేరేపకులు నారాయణ సారు, అనురాధ మేడం గారు ఆనాటి యొక్క కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేటి శ్రీ సిటీ లాంటి ఉద్దండ కంపెనీస్ ని సృష్టించినటువంటి, నేను చెప్పలే ఆయన పేరు మీకు చెప్తారు ఎవరు, రవిసన్నారెడ్డి గారు ఈ పాఠశాల విద్యార్థి అని చెప్పడానికి గర్వపడుతున్నానని ఇవాళ లేరు. ఆయన ముఖ్యమంత్రి గారితో మరి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ బడి విద్యార్థి అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈ సభలో ఆయన ఆశీనులై ఉండాలి ఇవాళ. అట్లాంటి ఉద్దండలను అందించినటువంటి బడి ఇది. నాడు వారు చూపినటువంటి స్ఫూర్తితో ఈ డిజిటల్ ల్యాబ్ ద్వారా అనుమానం లేదు, మన ప్రిన్సిపల్ గారి నాయకత్వంలో పటిష్టమైనటువంటి టీం తోటి ఆ సర్టిఫికేట్లు అన్ని కూడా మేము తయారు చేసి కంపెనీలకి సిద్ధం చేసే విధంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్ అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. తొలి వరుస, రెండో వరుస అని కాకుండా ఇక్కడ కూర్చున్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ శ్రీనివాసులు సార్ సైంటిస్ట్ గా రిటైర్ అయ్యారు. షార్లో విశ్రమించలా పరాక్రమంతో ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు రాత్రింపగళ్ళు కృషి చేశాడని చెప్పి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులు తెలుసుకోవాలి. మీరు చరిత్రలో ఇక జరుగుతుందో లేదో నాకు తెలియదు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా కడప ఆర్జేడీగా పనిచేసినటువంటి ఆదురి శ్రీనివాసులు సార్ లాంటి వ్యక్తి ఈ పాఠశాలకు అధ్యక్షుడుగా ఉండడం మా అందరికి గర్వకారణం. ఈ బడి నుంచి ఆయన వెళ్ళాడు, ఆ పోస్ట్ లోకి తిరిగి రావాలంటే ఒక చరిత్ర. అట్లాంటి ఉద్దండులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్తే నాకు చాలా సమయం అవుతుంది, క్షమించాలి. వెనక నుంచి తీసుకుంటే అందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు. మేము ఎంత ఎందుకు వచ్చామంటే ఈ కథలు మీకు స్ఫూర్తి కావాలి. ఇక్కడి నుంచి బయలుదేరాలి. ప్రభుత్వ పాఠశాలల బిడ్డల సత్తా ఈ ప్రపంచానికి చూపించాలి. ఒక రవిసన్నారెడ్డి గారి ఇక్కడి నుంచి రావాలి. ఈ రోజు వక్తలందరూ మాట్లాడుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి, వాసంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రెండు మాటలు చెప్తా. తెలుగువాడు, తెలుగు నేల గర్వించే విధంగా ఈ రెండు రాష్ట్రాల నుంచి 14 గోల్డ్ మెడల్స్ పొందినటువంటి వాడు. మరి ఉద్యోగ నిపుణులలో అమెరికాలో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలైంది. ఏ స్థాయికి ఎదిగాడో చూడండి. ఇదే పాఠశాల నుంచి వెళ్ళాడు. సాయిరామ్ సార్ చెప్పినట్టు ఒక గొప్ప స్థాయి కాదు అది. తిరిగి తన నేలకి, తన బడికి ఏమి ఇవ్వాలని చెప్పి ప్రశ్నించుకున్నాడు. చాలా చేయాలని ఉన్నాయి. ఇదే కాదు, మీరు సిద్ధం కండి. ఒక మెడికల్ స్టూడెంట్ కనుక మా ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తే ప్రిన్సిపాల్ గారు ఆయన రెడీగా మేమంతా మాట్లాడి ఆ మెడికల్ స్టూడెంట్ బాధ్యత మాది. ఒక ఐఐటిలో ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు తెచ్చుకునే విధంగా మీరు తయారు చేయండి. దాని వెనక ఈ కమిటీ ఉండి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క వీడియో మీరు చూస్తారు. ఒక 2 నిమిషాల వీడియో ఉంది. ఆయన కళ ఒకటే, నేను ఒక తెలుగు మీడియం విద్యార్థిగా ఉండి, చాలా మంది మీరు అనుకుంటారు తెలుగు మీడియం చదివాము మనం ఏం చేయలేము, వాళ్ళు ఇంగ్లీష్ లో అద్భుతాలు చేస్తున్నారండి. ఒక స్పిరిట్, ఆయన కళ ఒకటి. ఎక్కడో అబ్దుల్ కలాం గురించి నేను చెప్పడం కాదు. ఈ బడి నుంచి తన కళను నిజం చేసుకున్నటువంటి విద్యార్థిని మీరు తెలుసుకుంటే మీరు ఏం చేయాలో మీకు అర్థం. ఆయన కళ చూడండి ఎలా ఉందో. ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాము, ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. మీలో కూడా అట్లాంటి వ్యక్తులు తయారు చేయాలని చెప్పి కంకణం పట్టుకొని ముందుకెళ్తున్నాడు. ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చేటువంటి స్కాలర్షిప్ డబ్బులు కాదు, భరోసా, బాధ్యత, నవశకానికి నాంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఆ రకంగా విద్యార్థులందరికీ కూడా సకల శుభాలు జరగాలి. ఈ పాఠశాల పేరు ప్రతిష్టలు మరింత ఇమిడించే విధంగా మీరందరూ ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.